హాయ్ అండి. ఇంక ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా గొడవలే, ప్రశాంతత లేదు. నా ఇద్దరు కొడుకులు కూడా ఒకరినొకరు చూసుకుంటే కొట్టుకున్నంత పని చేసుకుంటున్నారు అనేసి పంతులు గారికి చెప్పగానే పంతులు గారు అమ్మ పూజ చేపిద్దాము, ఇంకా పూజ చేపిస్తే వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పూజారి గారు స్వరమ్మకి చెప్తారు. సరేనని పూజకు రెడీ చేస్తుంది. పూజ అంతా కూడా వచ్చి బావి అలాగే సన్నీ కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటే ఈలోపే పోలీసులు వస్తారు. సన్నీని అరెస్ట్ చేస్తారు కదా. నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను అని అడగగానే ఇదిగో మీరు జానకిని కిడ్నాప్ చేశారని చెప్పేసి బాబీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, కాబట్టి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇదిగో కోర్టు నుంచి నోటీస్ కూడా తీసుకొచ్చాము అని చెప్పేసి సన్నీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు కదా. ఇంకా బాబీ హాసిని అందరూ సంతోషంగా ఉంటారు. లాయర్ గంగాధరం గారు చెప్పిన ప్లాన్ ప్రకారం హాసిని కూడా కొన్ని రోజులు స్వరమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. బాబీ సత్యమ్మ మీద గొడవ పెట్టుకొని ఇంకా సన్నీ వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పేసి హాసిని వస్తున్నట్టుగా గంగాధరం గారు చెప్పిన ప్లాన్ ప్రకారం హాసిని నటిస్తూ ఉంటుంది. సన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. సన్నీ బెడ్రూమ్లోకి వెళ్ళి జానకికి సంబంధించిన ఏవైనా ప్రూఫ్స్ కానీ సాక్ష్యాలు దొరుకుతాయేమో చూడమని గంగాధరం గారు చెప్తారన్నమాట. ఇంకా హాసిని ఆ పని మీద ఉంటుంది కదా. ఇక్కడ సత్యమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి సత్యమ్మ వాళ్ళందరూ కూడా బిర్యానీ చేసుకుంటూ అమ్మయ్య ఈ డీసీపీ గోల తగ్గింది, కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉండిపోతాడు, మొత్తానికి మా జానకి చనిపోలేదన్నమాట. అంటే వేరే వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మా జానకి ఈ రిపోర్ట్స్ అని చెప్పేసి అందరిని నమ్మించాడు. ఈ డీసీపీ సార్ ఎంత మోసం చేశాడు అనేసి సత్యమ్మ మాట్లాడుకుంటూ మొత్తానికి బిర్యానీ చేసేస్తుందన్నమాట. ఆ బిర్యానీ వాసనకి దాసు అష్టలక్ష్మి అందరూ కూడా డ్యాన్సులు వేసినంత పని చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి బాబీ కూడా సత్యమ్మ నీ బిర్యానీ వాసన మన వీధి చివరి దాకా వస్తుంది, ఎంత బాగా చేసావు, అయినా ఇప్పుడెందుకు ఈ బిర్యానీ చేస్తున్నావు అని చెప్పేసి బాబీ అడుగుతూ ఉంటే దాసు అష్టలక్ష్మి అంటూ ఉంటారు, మేమే సత్యమని ఇది వండమని చెప్పాము, ఎందుకంటే ఇంకా డీసీపీ సార్ గోల తగ్గిపోయింది, జానకి బ్రతికే ఉందని తెలిసింది కదా, కాబట్టి మన జానకి ఎక్కడున్నా సరే అమ్మ వండిన బిర్యానీ వాసనకి పరిగెత్తుకుంటూ రావాల్సిందే కదన్నయ్యా అని చెప్పేసి ఇంకా బాబీతోటి అష్టలక్ష్మి కూడా అంటూ ఉంటే ఈలోపే లాయర్ గంగాధరం సార్ కూడా అక్కడికి వచ్చేస్తారనమాట. ఏంటి సత్యమ్మ బిర్యానీ వండుతున్నావు, నువ్వు బిర్యానీ సూపర్గా చేస్తున్నావు, మంచి వాసన వస్తుంది అనేసి లాయర్ గంగాధరం గారు అనగానే సత్యమ్మ గంగాధరం గారిని చూసి అయ్యా మా జానకి ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది చెప్పండి అయ్యా అనేసి అనగానే అసలు జానకి విషయమే పట్టించుకోకుండా గంగాధరం గారు ఆ బిర్యానీ గురించే మాట్లాడుతూ ఉంటారన్నమాట. అష్టలక్ష్మి లోపలికి వెళ్ళి పిండి తీసుకొని రా అనేసి అనగానే ఇంకా అష్టలక్ష్మి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. గంగాధరం సార్ చెప్పినట్టుగా పిండి తీసుకొని వద్దామని అప్పుడే సత్యం అంటుంది, అదేంది సారు నేను మా జానకి గురించి అడుగుతూ ఉంటే మీరు బిర్యానీ పిండి అని దాని గురించి మాట్లాడతారేంటి అని చెప్పేసి గంగాధరం గారిని ప్రశ్నిస్తుంది సత్యమ్మ. కానీ గంగాధరం సార్ ఏమీ పట్టించుకోడు. ఈలోపే అష్టలక్ష్మి పిండి తీసుకొని వస్తుంది. గంగాధరం సార్ ఆ పిండిని ముద్దలాగా చేసి ఆ బిర్యానీ గిన్నె చుట్టూరు ఆవిరిపోకుండా చుడుతూ ఉంటాడు. సత్యమ్మ ఎప్పుడు బిర్యానీ చేసినా గిన్నెకి ఇలాగా పిండి చుట్టూ, అప్పుడు ఆవిరిపోకుండా ఉంటుంది, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, సరేనా సత్యమ్మ అనేసి అనగానే అదేంది సారు నేను మా జానకి గురించి అడుగుతుంటే అసలు జవాబు చెప్పరేంది అనేసి ఓ పక్క సత్యమ్మ గిలగిలా కొట్టుకుంటూనే ఉంటుందన్నమాట. ఆయన గంగాధరం సార్ ఏమీ పట్టించుకోడు. అష్టలక్ష్మి మీ అమ్మాయి బిర్యానీ అయినా ఇంకేం బాగు చేస్తుంది అనేసి అనగానే సారు మా అమ్మ బిర్యానీతో పాటు హల్వా కూడా సూపర్గా చేస్తుంది అనేసి అష్టలక్ష్మి అనగానే గంగాధరం గారి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇంకా గతంలోకి వెళ్ళిపోతాడన్నమాట. ఇంకా గతంలో తనకొక కూతురు కూడా ఉంటుంది. తనని ఆ కూతుర్ని భుజాల మీద ఎక్కించుకొని వంటగదిలో హల్వా చేస్తూ ఉంటాడు. ఆ చిట్టి తల్లి నేను ఇప్పుడు ఏం వండుతున్నానో నీకు తెలుసా అనగానే నాకు తెలుసు నాన్న, నాకు చాలా ఇష్టము అని చెప్పేసి బిర్యానీ హల్వా చేస్తున్నావు కదా, హల్వా అంటే నాకు చాలా ఇష్టం కదా, హల్వా నాకే కాదు నాన్న అమ్మకు కూడా చాలా ఇష్టం అనేసి ఆ బుడ్డది చెప్తుందనమాట. గంగాధరం గారు ఒక్కసారిగా వండుతున్న హల్వా అలాగే ఆపేసి బెత్తరపోయి చూస్తూ ఉంటే సారీ నాన్న, అమ్మ విషయం నీ దగ్గర మాట్లాడకూడదు కదా, అమ్మ ప్రస్తావనే నీ దగ్గర తీసుకురాకూడదు కదా, ఏంటో అమ్మ దగ్గరేమో నాన్న ప్రస్తావన తేకూడదు, నాన్న దగ్గరేమో అమ్మ ప్రస్తావన తేకూడదు, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు ఏంటో అనేసి ఆ బుడ్డది మనసులోనే అనుకొని సారీ నాన్న ఇంకెప్పుడు అమ్మ విషయం మాట్లాడను అని చెప్పేసి బుడ్డది సారీ చెప్తుందన్నమాట.
చెప్తాడనమాట. ఆ సారీ చెప్పినందుకు గంగాధరం గారు అంటూ ఉంటారు, చూడు తల్లి, మన తప్పు లేకుండా అనవసరంగా ఒక మనిషికి మనం సారీ చెప్పకూడదు. అలా మనిషికి సారీ చెప్పినప్పుడల్లా మనం ఒక్కొక్క మెట్టు కిందకి దిగినట్టే అవుతుంది, ఇంకా పైకి ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి అనవసరంగా సారీ అని చెప్పాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చుకో మాకు తల్లి అనేసి ఆ కూతురికి చెప్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి అలా గుర్తొస్తుంది. హల్వా చేసేస్తాడు, కూతురికి నోట్లో పెడతాడు. ఎలా ఉంది తల్లి అనేసి అనగానే ఆ బుడ్డది వాళ్ళ నాన్న ఆట పట్టించడం కోసం ఒక 2 నిమిషాలు ఎటువంటి జవాబు చెప్పకుండా ఉంటే, ఏంటి హల్వా బాగోలేదా ఏంటి, ఏం జవాబు చెప్పట్లేదు అనేసి గంగాధరం గారు ఎదురు చూస్తూ ఉంటే, నాన్న హల్వా సూపర్గా ఉంది నాన్న అనేసి చెప్తుంది. తను ఒక 4 స్పూన్లు తింటుంది, తను కూడా ఒక 4 స్పూన్లు ఆ తండ్రికి పెట్టుకుంటుంది. ఆ విషయం అంతా గుర్తొచ్చినటువంటి గంగాధరం గారు కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ అలాగే ఉండిపోతే, ఇంకా అప్పుడే దాసు వాళ్ళు, బాబీ వాళ్ళు వీళ్ళందరూ, సార్ ఏమైంది సార్, ఎందుకు అలా ఏడుస్తున్నారు, అలా బాధపడుతున్నారు అనేసి అనగానే, ఏమీ లేదు అనేసి గంగాధరం గారు ఇంకా అందరూ కలిసి బిర్యానీ పెట్టుకొని ప్లేట్లలో తింటూ ఉంటారనమాట. ఇంకా అలా తింటూ ఉంటారా, ఇక్కడ చూసేపాటికి సన్నీని పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టేశారు కదా. కాకపోతే ఎక్కడ లోపల ఉండడనమాట. ఆ పోలీస్ స్టేషన్ అంతా తిరుగుతూ ఎవరితోనో ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే సహదేవ్ రావటం చూస్తాడనమాట. సహదేవ్ని వాళ్ళ అమ్మ సన్నీని చూడటానికి వస్తుందో రావట్లేదో గమనించమని సహదేవ్కి ఆ పని అప్పచెప్తాడా. సహదేవ్ ఆ పని ముగించుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉండేలోపు సన్నీ గబగబా కటకటాల వెనక్కి వెళ్ళిపోయి, అదిగో కానిస్టేబుల్, ముందు దానికి తాళం వేయండి, మా అమ్మ వస్తుంది, వెయ్యండి వెయ్యండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈలోపే సహదేవ్ లోపలికి వస్తాడు. లేదు సార్, మీ అమ్మగారు రావట్లేదు అనగాని, అదేంటి అమ్మ నన్ను చూడటానికి రావట్లేదా, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నానంటే అమ్మ ఏడ్చుకుంటూ ఇక్కడికి రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అనేసి అనగానే, ఏమో సార్ కాంతమ్మని అడిగితే ఇంకా మేడం గారు మిమ్మల్ని చూడటానికి వచ్చే అవకాశం లేదు కాబట్టి చూడాలని కూడా అనుకోవట్లేదు అమ్మగారు అనేసి కాంతమ్మ చెప్పింది సార్ అనేసి సహదేవ్ సన్నీకి చెప్పగాని, అదేంటి సహదేవ్, అమ్మకు నా మీద ప్రేమ తగ్గిపోయిందా లేదంటే అనుమానం వచ్చిందా, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద నమ్మకం పోయింది అంటే ఇంకా ఆ వ్యక్తి మీద నమ్మకమే రాదు కదా, అలాంటిది అమ్మకు నా మీద నమ్మకం పోయిందా, ప్రేమ తగ్గిపోయిందా, ఆ బాబీ గారి మీద ప్రేమ ఎక్కువైపోయిందా అని చెప్పేసి సన్నీ నసబెట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే సన్నీ చెప్తూ ఉంటాడు, చూడు సహదేవ్, ఈ ప్రపంచంలో నేను దేనికి భయపడినా ప్రేమించినా కూడా ఇద్దరిని, అది కూడా ఒకటి అమ్మ, 2 హాసిని, వీళ్ళిద్దరి గురించి నేను ఏమైనా చేస్తాను, వీళ్ళిద్దరి గురించి నేను ఏం వదులుకోమన్నా వదులుకుంటాను, వాళ్ళిద్దరు అంటే నాకు ప్రపంచంలో కల్లా అతి ఇష్టం అని చెప్పేసి ఇంకా అంతే చెప్పేస్తూ ఉంటాడు. సహదేవ్ పాపం వింటూ ఉంటాడు, సన్నీ చెప్తూనే ఉంటాడనమాట. ఇంకా పోలీస్ స్టేషన్లో సంగతులు ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా మొత్తానికి వాళ్ళేమో అందరూ భోజనం చేస్తూ ఉంటారా. ఈలోపే అష్టలక్ష్మి ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని జానకి, సత్యమ్మ చక్కగా బిర్యానీ చేసింది, నువ్వెక్కడున్నారా, తినేసి వెళ్దువు రా జానకి అని చెప్పేసి ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని అక్కడ ఏదో జానకి ఉన్నట్టుగానే అష్టలక్ష్మి పిలుస్తూ ఉంటే సత్యమ్మ అంటూ ఉంటుంది, ఏంటి జానకిని అలా పిలుస్తున్నావు, అసలు జానకి ఎక్కడుందో మనకి తెలియదు, లేని జానకిని ఎందుకు అలా పిలుస్తున్నావు అనేసి అనగానే, అమ్మ ఈ బిర్యానీ వాసనకి జానకి ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుందని అలా పిలుస్తున్నానమ్మా అని చెప్పేసి ఇంకా అష్టలక్ష్మి చెప్తూ ఉంటుంది. అందరూ కలిసి బిర్యానీ తింటూ ఉంటే అప్పుడే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, అమ్మ జానకి వచ్చిన తర్వాత మర్చిపోకుండా నువ్వు 10 రోజులు ఈ బిర్యానీయే వండి పెట్టాలి జానకికి అనగానే, జానకికి నేను వండిన బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి 10 రోజులు కాదు అది తినాలే కానీ నెల రోజులైనా వండి పెడతాను అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేలోపు స్వరమ్మ హాసిని ఇద్దరు అక్కడికి వస్తారన్నమాట. ఇంకా స్వరమ్మ హాసిని రావటం గమనించినటువంటి అందరూ అలాగే చూస్తూ ఉంటారా. సత్యమ్మ మటుకు, రండి అమ్మగారు రండి, డాక్టర్ అమ్మ రండి డాక్టర్ అమ్మ అనేసి ఇద్దరిని గౌరవంగా పిలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా వస్తారు, వాళ్ళు తినే ప్లేస్కి వస్తారు. అక్కడ 2 ప్లేట్లు ఉంటే తీసుకొని ఇంకా వాళ్ళిద్దరు కూడా ఆ బిర్యానీ పెట్టుకుంటారనమాట. ఇంకా స్వరమ్మ ఆ బిర్యానీ అలా నోట్లో పెట్టుకుంటూ ఉంటే బావి చూస్తాడు కానీ ఎవరిని ఏమి పలకరేడు, హాసినిని పలకరేడు, స్వరమ్మని పలకరేడు. ఇంకా స్వరమ్మ అలా బాబీ వైపు ఒకసారి చూస్తుంది, బిర్యానీ కలుపుకొని నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ ఏడుస్తుందన్నమాట. వెంటనే సత్యమ్మ కంగారు పడిపోతుంది, ఏంటమ్మగారు ఎందుకు ఏడుస్తుంది
ఏడుస్తున్నారు మీరు అనేసి అనగానే నాకు సన్నీ గుర్తొచ్చాడు అనేసి చెప్పగానే తినబోతున్నటువంటి బాబీ కూడా అన్నం మెతుకులు అలా పల్లెల్లో వదిలేస్తాడన్నమాట. ఇంకా అప్పుడే స్వరమ్మ ఏడుస్తూ ఒకసారి సన్నీని గుర్తు చేసుకుంటుంది. సన్నీ అంటాడు కదా, నాకు జానకి విషయంలో ఎటువంటి అసలు నా చెయ్యే లేదమ్మా, నేను ఆ రోజు నిద్రపోతున్నాను కదా, నేను తాగిన పాలల్లో మత్తు టాబ్లెట్లు కలిపింది నువ్వే, ఆ మత్తుతోటి ఇంట్లో పడుకొని ఉన్నానే తప్ప జానకిని ఎక్కడ కిడ్నాప్ చేశానమ్మా, అయినా కూడా నీ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టమమ్మా, నీ చేతితో పెడితే నాకు అమృతంలాగా ఉంటుందమ్మా అని చెప్పేసి సన్నీ అన్న మాటలన్నీ కూడా స్వరమ్మ తలుచుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, ఏంటి సన్నీ గుర్తొచ్చాడా అమ్మా మేడం అనేసి అనగానే ఒక్కసారిగా పల్లెం దగ్గర కూర్చున్నటువంటి స్వరమ్మ లెగిసి నిలబడి, ఇదిగో చూడు బాబీ, నన్ను అమ్మా మేడం అని పిలవద్దన్నాను కదా, నన్ను అమ్మ అని పిలవమన్నాను కదా, నువ్వు అమ్మా మేడం అన్నప్పుడల్లా కూడా నా గుండె పగిలిపోతుందిరా అని చెప్పేసి ఇంకా స్వరమ్మ ఏడుపు స్టార్ట్ చేస్తుందన్నమాట. అప్పుడే బాబీ అంటాడు, నిన్ను అమ్మా మేడం అంటుంటేనే నీకు అంత ఏడుపు వస్తుంటే 15 సంవత్సరాలను అమ్మేది అమ్మ ఎక్కడుంది, అమ్మ చనిపోయిందా అనేసి నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు, అలాంటిది అమ్మ ఉందని చెప్పి తెలిసి నీ దగ్గరికి వచ్చి అమ్మ నేను నీ కొడుకు బాబీని అనగానే ఏ తల్లి అయినా ఏం చేస్తుంది, బాబీ వచ్చావా నాన్న, ఎలా ఉన్నావు నాన్న అని చెప్పేసి ముద్దుల వర్షం కురిపిస్తుంది ఆ కొడుకు మీద. కాకపోతే నువ్వేం చేసావు, నేనేనమ్మా నీ బాబీని, నేను వచ్చానమ్మా అనేసి అనగానే నువ్వు నా కొడుకువి అనేసి ఇంకోసారి అంటే నేను చంపేస్తాను అనేసి నన్నే కొట్టావు కదమ్మా, మరి అలాంటిది నాకు నీ మీద ఎలా ప్రేమ ఉంటుంది, నీకైనా కూడా చిన్నప్పటి నుంచి ఆ సన్నిగాడు అంటేనే ఇష్టం, సన్నిగాడి మీదే ప్రేమ చూపించేదానివి, ఎప్పుడు కూడా నా మీద ఇష్టంగానే ఉండేదానివి కాదు, ఏ విషయంలో కూడా సన్నిగానే ముందుకు తీసుకొచ్చేవాడివి, అది ఇది అనేసి ఇంకా బావి ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే స్వరమ్మ మైండ్ పోతూ ఉంటుందన్నమాట. స్వరమ్మ చెప్తూ ఉంటుంది, నన్ను క్షమించరా బాబీ, నన్ను క్షమించు, సారీ రా అనేసి అంటూ ఉంటే నీకంటే కూడా 1000 రెట్లు సత్యమ్మ బెస్టు, నేను ఇంటికి రావటం 1 గంట లేట్ అయితే శివయ్య ఎక్కడున్నావయ్యా, ఇంకా రాలేదేంటయ్యా అనేసి ఎదురు చూస్తూ అన్నం తినకుండా నిద్రపోకుండా నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. నన్ను కనకపోయినా సరే నన్ను కన్న తల్లి కంటే కూడా ఎక్కువగా చూసుకుంటుంది సత్యమ్మ, అందుకే సత్యమ్మని నేను అమ్మగా అనుకుంటున్నాను. ఎప్పుడు సత్యమ్మని అమ్మ అని కూడా నేను పిలవలేదు, సత్యమ్మనే పిలిచేదాన్ని, అయినా కూడా సత్యమ్మ నేనంటేనే ప్రాణం ఇచ్చేంత ప్రేమ పెంచుకుంది, అమ్మ ప్రేమ అంటే అది అమ్మ మేడం, నీకులాగా కాదు, నీకు కన్న కొడుకు కంటే పెంచిన కొడుకే ఎక్కువైపోయాడు అనేసి ఇంకా బాబీ అంటున్న మాటలకి స్వరమ్మ ఏడుస్తూ ఉంటుంది. లాయర్ గంగాధరం గారు మటుకు ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.